ఓం శాంతి 4/1/1980 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. వర్తమాన స్వరాజ్య అధికారులే భవిష్యత్తులో విశ్వరాజ్య అధికారులు. అందరూ తమను డబల్ రాజ్య అధికారులుగా భావిస్తున్నారా? వర్తమానంలోనూ రాజ్య అధికారులే, భవిష్యత్తులో కూడా రాజ్య అధికారులే. వర్తమానము భవిష్యత్తుకు దర్పణం. వర్తమాన స్థితి ద్వారా అనగా ఈ దర్పణం ద్వారా తమ భవిష్యత్తును స్పష్టంగా చూడగలరు. వర్తమానము ప్రస్తుతం మరియు భవిష్యత్తులో రాజ్య అధికారులుగా అయ్యేందుకు నాలో పాలనా శక్తి ఎంత ఉంది, విశేష కార్యాన్ని చేసే సూక్ష్మ శక్తులైన సంకల్ప శక్తి, బుద్ధి, సంస్కారాలపై ఎంత అధికారం ఉంది అని సదా చెక్ చేసుకోండి. విశేషించి ఈ 3 శక్తులు మనస్సు, బుద్ధి, సంస్కారం రాజ్య అధికారులుగా చేయడంలో సదా సహయోగులు అనగా రాజ్య వ్యవహారాలు నడిపించే ముఖ్యమైన సహయోగి కార్యకర్తలు. సహయోగి అంటే సహాయం చేసే కార్యకర్తలు. ఈ 3 కార్యకర్తలు మీ ఆత్మ అనగా రాజ్య అధికారి రాజు సూచనపై నడుస్తూ ఉంటే ఆ రాజ్యం సదా యథార్థ పద్ధతిలో నడుస్తుంది. ఎలాగైతే తండ్రి కూడా 3 మూర్తుల ద్వారానే కార్యం చేయించాల్సి వస్తుందో బ్రహ్మ, విష్ణు, శంకర్ల ద్వారా, అందువలన త్రిమూర్తి రూపానికి విశేషించి గాయనము మరియు పూజ జరుగుతూ ఉందో అందుకే త్రిమూర్తి శివ అని అంటారు. ఒక్క తండ్రికి విశేషించి 3 కార్యకర్తలు ఉండి వారి ద్వారా విశ్వ కార్యాన్ని చేస్తున్నారు. అలా ఆత్మలైన మీరు రచయితలు. ఈ 3 శక్తులు అనగా త్రిమూర్తి శక్తులు మీ విశేషమైన కార్యకర్తలు. మీరు కూడా ఈ 3 రచనలకు రచయితలు కనుక త్రిమూర్తి రచన తమ ఆధీనంలో ఉందా అని చెక్ చేసుకోండి. మనస్సు అనగా ఉత్పత్తి చేసేది అనగా సంకల్పాలను రచించేది. బుద్ధి నిర్ణయించేది అనగా పాలన సమానమైన పనిచేసేది. సంస్కారం మంచి చెడులను పరివర్తన చేయించేది. ఎలాగైతే బ్రహ్మ బాబా ఆది దేవుడుగా ఉన్నారో అలా మొదటి ఆదిశక్తి మనస్సు అనగా సంకల్ప శక్తి. ఆదిశక్తి యథార్థంగా ఉంటే ఇతర కార్యకర్తలు వారి తోడుగా ఉన్న శక్తులు కూడా యథార్థంగా పనిచేస్తాయి. కనుక ఆత్మరాజునైన నా మొదటి కార్యకర్త సదా సమీప సాథి సమానంగా సూచనపై నడుస్తున్నదా అని మొదట చెక్ చేసుకోండి. ఎందుకంటే మాయ శత్రువు కూడా మొదట ఈ ఆదిశక్తి మనస్సును తిరుగుబాటు చేసే విధంగా అనగా ద్రోహిగా తయారు చేస్తుంది. రాజ్య అధికారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అందువలన ఆదిశక్తి మనస్సును సదా తమ అధికార శక్తి ఆధారంతో సహయోగిగా విశేష కార్యకర్తగా చేసుకొని నడిపించండి. శత్రువును శత్రువుగా కాకుండా ఫ్రెండ్గా చేసుకుంటే బాగా వింటారు కదా మాట, మంచిగా మనకు అనుకూలంగా నడుస్తారు. అలా చేసుకోండి. ఎలాగైతే రాజు స్వయంగా ఏ కార్యము చెయ్యడో చేయిస్తాడో రాజ్య వ్యవహారం చేయువారు వేరుగా ఉంటారు. ఒకవేళ రాజ్య వ్యవహారం సరిగ్గా లేకపోతే రాజ్యం కదిలిపోతుందో అలా ఆత్మ కూడా చేసేవి విశేషించి ఈ త్రిమూర్తి శక్తులు. మొదట వీటిపై పాలన చేసే శక్తి రూలింగ్ పవర్ ఉంటే ఈ సాకార కర్మేంద్రియాలు దీని ఆధారంతో స్వతహాగానే సరి అయిన మార్గంలో నడుస్తాయి. కర్మేంద్రియాలను నడిపించేది కూడా విశేషంగా ఈ 3 శక్తులే. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా ఇవి సాకార కర్మేంద్రియాలు. ఇప్పుడు వీటిపై రూలింగ్ పవర్ ఎంతవరకు వచ్చిందో చెక్ చేసుకోండి. ఎలాగైతే డబల్ విదేశీయులుగా ఉన్నారో అలా డబల్ అధికారులుగా ఉన్నారా? ప్రతి ఒక్కరి రాజ్య వ్యవహారము అనగా స్వరాజ్యం సరిగ్గా నడుస్తున్నదా? ఎలాగైతే సత్యుగ సృష్టిలో ఒకే రాజ్యం ఒకే ధర్మం అని అంటారో అలా ఇప్పుడు స్వరాజ్యంలో కూడా ఒకే రాజ్యం అనగా స్వంత సూచనతోనే ఆజ్ఞ అనుసారమే అన్నీ నడిచే విధంగా ఉండాలి. ఒకే ధర్మం అనగా ఒకే ధారణ అందరికీ ఉండాలి అనగా
సదా శ్రేష్టమైన ఆచరణ కలిగి వృద్ధి కళలో ఉన్నతి చెందే కళలో నడవాలి. మనస్సు తన మతాన్ని నడిపిస్తూ, బుద్ధి తన నిర్ణయ శక్తితో అలజడి చేస్తూ, కల్తీ చేస్తూ ఉంటే సంస్కారం ఆత్మను కూడా నాట్యం చేయించేదిగా అయిపోతే దానిని ఒకే ధర్మము అని అనరు, ఒకే రాజ్యం అని అనరు. కనుక మీ రాజ్య పరిస్థితి ఎలా ఉంది? త్రిమూర్తి శక్తులు సరిగ్గా ఉన్నాయా? అప్పుడప్పుడు సంస్కారం కోతిలా నాట్యం చేయించడం లేదు కదా. కోతి ఏం చేస్తుంది? క్రిందికి పైకి గంతులేస్తుంది కదా. అలా సంస్కారం కూడా ఇప్పుడిప్పుడే ఉన్నత కళ, ఇప్పుడిప్పుడే దిగిపోయే కళలో ఉంటే ఇది కోతి నాట్యమే కదా. కావున మీ సంస్కారం మిమ్మలను నాట్యం చేయించడం లేదు కదా. అన్నీ ఆధీనంలోనే ఉన్నాయి కదా. బుద్ధి ఎప్పుడు కల్తీ చేయడం లేదు కదా. ఎలాగైతే ఈ రోజుల్లో కల్తీ చేస్తూ ఉన్నారు ప్రతి వస్తువులు, అలా నిర్ణయ శక్తి కూడా కల్తీ చేస్తుంది. ఎప్పుడూ బుద్ధి కల్తీ చేయడం లేదు కదా. బాబా మతాన్ని మీ మతం అనుకుంటే అది కరెక్టే. అలా కాకుండా తన మతాన్ని తనకు నచ్చినట్టు నడుస్తూ బాబా ఇలా చెప్పారు అలా చెప్పారు అనుకుంటే అది కల్తీ అయినట్టు. ఇప్పుడిప్పుడే యథార్థత, ఇప్పుడిప్పుడే వ్యర్థం ఉంటే కల్తీ అయినట్లే కదా. విదేశాలలో మాయ వస్తుందా? విదేశీయుల వద్దకు మాయ రాకూడదు. ఎందుకంటే విదేశాలలో వర్తమాన సమయంలో కొంచెం సమయంలోనే ఉన్నతంగా పైకి ఎక్కుతారు, క్రిందకు పడిపోతారు. కనుక కొద్ది సమయంలోనే అన్ని రకాల అనుభవాలు చేసి అన్నీ పూర్తి చేసుకున్నారు. ఎలాగైతే ఏ పదార్థంనైనా చాలా ఎక్కువగా తింటే మనస్సు నిండిపోతుంది, తినబుద్ధి కాదు అంటారు కదా. ఇక కోరిక అనేది ఉండదు. అలా విదేశాలలో కూడా అన్ని ఫుల్ ఫోర్స్లో ఉన్న కారణంగా విదేశీ ఆత్మలు ఇప్పుడు వీటితో అలసిపోయారు. ఇష్టం లేదు. ఎవరైతే అలసిపోయి ఉంటారో వారికి విశ్రాంతి లభిస్తే వారు అలా పడుకుంటూనే నిద్రలోకి వెళ్ళిపోతారు. గాఢ నిద్రను అనుభవం చేస్తారు. కావున విదేశీయులకు మాయ కొద్ది సమయంలోనే చాలా అనుభవాలు చేయించింది. ఇప్పుడేం చేయాలి? ఏ క్రొత్త వస్తువు కొరకు వెతికే వారో అది లభించింది కదా. మరల మాయ ఎందుకు వస్తుంది? రాకూడదు కదా. మరల ఎందుకు వస్తుంది? మాయకు పాత ఖాతాదారులు అన్నారు అక్కడ ఉండేవారు. మాయకు కూడా మంచి క్రొత్త గిరాకులు లభిస్తే పాత వారిని స్వతహాగానే వదిలేస్తుంది. రూలింగ్ పవర్ ఉన్న వారి వద్దకు మాయ రాలేదు. కార్యకర్తలందరూ తెలివిగా ఉంటే, జాగ్రత్తగా ఉంటే అక్కడ మాయ ధైర్యం చేయలేదు. రూలింగ్ పవర్ ఎంతవరకు ఉంది అని చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ శక్తి లేకుంటే అందుకు కారణం ఏంటి? కారణాన్ని నివారణలోకి పరివర్తన చేయండి. కారణం సమాప్తం అవ్వడము అనగా మాయ సమాప్తం అయిపోయినట్లే. మాయ ముఖ్య స్వరూపం కారణ రూపంలో వస్తుంది, ఏదో ఒక కారణాన్ని తీసుకొస్తుంది. కారణాన్ని నివారణ రూపంలోకి పరివర్తన చేసుకుంటే మాయ సదాకాలం కొరకు సమాప్తం అయిపోతుంది. ఈరోజు కలుసుకునేందుకు వచ్చారు బాబా. మురళీలైతే చాలా విన్నారు. ఇప్పుడు మురళి ముందు మాయ అర్పణమయ్యేలా మురళీధరులుగా అవ్వండి. ఇలాంటి మురళీధరులుగా ఉన్నారా? లేక ఆ స్థూలమైన మురళిని వాయించే వారిగా ఉన్నారా? అది చాలా బాగా వాయిస్తారు. ఇందులో కూడా మురళీధరులుగా కండి. మాయను ఆధీనం చేసుకునే మురళి. ఈ వాయిద్యాన్ని కూడా మ్రోగించగలరు కదా బాబా మురళిని. సంగీత వాయిద్యాలను మోగించాలి అని చాలామందికి ఆసక్తి ఉంటుంది. ఏ సమయంలో ఏ వాయిద్యము మోగించినా ఆ సమయంలో మాయాజీత్గా అయ్యే రహస్య రాగం కూడా వస్తుందా అని ఆలోచించండి. ఈ రహస్య రాగాన్ని సదా మ్రోగిస్తూ ఉంటే మాయ సదాకాలానికి సమర్పణమైపోతుంది. ఇలాంటి వాయిద్యం మ్రోగించడం వస్తుందా? విదేశీయులు కూడా కోటాను రెట్లు భాగ్యశాలురుగా ఉన్నారు. దూరం నుండి వస్తారు కనుక అవకాశం కూడా కోటాను రెట్లు లభిస్తుంది. ఈ దేశం వారు ఒక సంవత్సరంలో ఎంత తీసుకుంటారో దానికంటే ఎక్కువగా విదేశీయులకు కొద్ది సమయంలోనే ప్రాప్తిస్తుంది. వారికి విశేష పాలన లభిస్తోంది. అందరి దృష్టి విశేషంగా విదేశీయులపైన ఉంటుంది. కావున విశేషించి పాలనా రూపాన్ని ప్రత్యక్ష ఫలం రూపంలో విశేషంగా చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు విశేషంగా పాలన నా ద్వారా లభిస్తోంది కాబట్టి. ఎలాగైతే స్థాపన సమయంలో విశేష పాలన జరిగిందో అప్పుడున్నటువంటి ఆది రత్నాలకు
అలా ఇప్పుడు కూడా మీకు విశేష పాలన జరుగుతూ ఉంది. మొదట పాలన తీసుకున్నవారు ఆ పాలనకు బదులుగా సేవను స్థాపన చేశారు. ఇప్పుడు మీరేం చేస్తారు? సేవను సమాప్తి చేస్తారు. సంపూర్ణత లేక ప్రత్యక్షత పేరును ప్రసిద్ధి చేస్తారు. ఇప్పుడు మీరు సమాప్తి తేదీని విదేశీయులు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరూ మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. బాప్ దాదాను వినాశనం ఎప్పుడు అవుతుంది అని ఎవరైనా అడిగితే బాబా విదేశీయులను అడగండి అని చెప్తారు. దేశంలో ఉన్నవారు స్థాపన బాధ్యత తీసుకున్నారు. విదేశీయులు కూడా ఏదో ఒక బాధ్యతను తీసుకుంటారు కదా. విదేశం వినాశనం అయ్యేదే. భారతదేశం అవినాశి కనుక భారత్ వాసులు స్థాపన కార్యం చేశారు కూడా. విదేశీయులు వినాశన కార్యంలో విశేషంగా నిమిత్తమవుతారు. భారత్వాసి పిల్లలు యజ్ఞ స్థాపనలో తమ ఆహుతులను వేసి స్థాపన చేశారు. యజ్ఞాన్ని రచించారు. మీరు అంతిమ ఆహుతి వేసి సమాప్తం చేయండి. అప్పుడు మరలా జై జై ధ్వనులు అవుతాయి. ఇప్పుడు త్వరగా అంతిమ ఆహుతిని వేయండి. అందరూ కలిసి ఒక సంకల్పాన్ని స్వాహ చేసినట్లయితే సమాప్తమైపోతుంది. దీని తారీఖు ఎప్పుడు చెప్తారు? 80లోనా, 81లోనా, 1980 81 అని అప్పుడు అడిగారు బాబా. ఈ తారీఖు చెప్పండి. వారన్నారు ఒక్కసారి మధువనానికి మరలా రావాలి అని. వినాశనం మొదలైతే సదాకాలానికి ఇక్కడికి వచ్చేస్తారు. అందుకే ఇక్కడ పెద్ద హాలు నిర్మిస్తూ ఉన్నారు. కేవలం మీ వైర్లెస్ సెట్ బాగుండాలి. ఇక్కడికి రావాలి అంటే మీ మనస్సు బాగుంటే, స్వచ్ఛంగా శుద్ధంగా ఉంటే, బుద్ధి లైన్ క్లియర్గా ఉంటే ఇక్కడ సూచనలు బాబా ఇచ్చేవి అక్కడికి అందుతాయి. ఇక్కడ వైర్లెస్ అంటే తీగలు లేకపోవడం అనగా నిర్వికారి స్థితి. వైర్లెస్ అంటే వైర్లతో సంబంధం లేకుండా ఫోన్ ద్వారాను లేదు ఎవరో చెప్పడం ద్వారా ఇలా లేకుండా మీరు వచ్చేయండి అనే ధ్వని మీకు చేరుకుంటుంది, మనస్సు ధ్వని. ఒకవేళ మీకు అలాగా వైర్లెస్ పవిత్రత స్థితి అనేది లేకపోతే ధ్వని కూడా వినపడదు, డైరెక్షన్ లభించదు. స్థూల సాధనాల ద్వారా అప్పుడు ధ్వని రాదు, ఫోన్లు ఇవేమి ఉండవు. అప్పుడు నిర్వికారి బుద్ధి ఉంటుందే అదే ఈ అంతిమ డైరెక్షన్ను క్యాచ్ చేయగలుగుతుంది. అందువలన మీరు త్వరగా చేస్తే సమయం కూడా త్వరగా వచ్చేస్తుంది. మొదట శక్తిశాలి మైకును తయారు చేయండి. మైక్ అంటే చెప్పేవారు, మంచి పవర్ఫుల్ ఆత్మలు. ఈ మైకు ద్వారా ధ్వని భారతదేశానికి చేరుకోవాలి. ఎలాగైతే వారి ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఒకరోజు ముందు ప్రచార సాధనాలన్నీ ఆపేస్తారో అది కూడా బాబా చెప్తారు. బాబాకు తెలియని విషయం ఏముంది? ఆ తర్వాత ఓటింగ్ జరుగుతుందో అలా మొదట మైకు ద్వారా ధ్వనిని వ్యాపింపచేయండి. తర్వాత అది కూడా శాంతిగా సైలెన్స్గా అయిపోతుంది. తర్వాత రిజల్ట్ వెలువడుతుంది. ఇప్పుడు ప్రచారం చేసే మైకుని ఎంతవరకు తయారు చేశారు? మొదట ధ్వని వ్యాపిస్తుంది. తర్వాత ఎంత సంపూర్ణ శాంతిగా అయిపోతుంది అంటే దానిని బట్టి ధ్వనిని వ్యాపింపచేసే పాత్ర కూడా సమాప్తమైపోతుంది. ఇప్పుడు నోటి ద్వారా సర్వీస్ బాగా జరుగుతుంది. కొద్ది రోజుల్లో నోటి ద్వారా చెప్పేది సమాప్తమైపోతుంది. తర్వాత మరలా పరివర్తన అవుతుంది. ఇప్పుడు మొదటి స్టేజ్ నడుస్తోంది. ఎప్పుడు? 1980లో నోటితో చెప్పేది. ఈ మధ్య బాబా మనసా సేవ రెండవ స్టేజ్. మూడవ స్టేజ్ అంటే దృష్టి ద్వారా దగ్గరకు వచ్చినటువంటి వారు, అంటే క్యూలో వచ్చేవారికి. మొదటి స్టేజ్లో సమయం పడుతుంది. నోటి ద్వారా ఎన్ని సంవత్సరాలు చెప్పాము. రెండవ దానిలో అంత సమయం పట్టదు. ఆస్ట్రేలియా పార్టీతో బాబా చెప్తూ ఉన్నారు. ఆస్ట్రేలియా పిల్లలలో గల అన్నింటికంటే గొప్ప విశేషత ఏమిటో తెలుసా? ఆస్ట్రేలియా వారు తమ ఇతర ధర్మంలో పాత్రను అభినయించుటకు నిమిత్త మాత్రం సమయం ఉండేదో ఇప్పుడు ఆ సమయం సమాప్తమైపోయింది. ఆస్ట్రేలియాలోనే ఉంటారు క్రిస్టియన్స్, కానీ అక్కడంతా పెద్దగా చర్చికి వెళ్ళి తీరాలి, ఆ విధంగా పాటించాలి, ఆ నియమం అలాంటిదేం లేదు. ఏదో నిమిత్త మాత్రంగా దానిలో ఉన్నాం కాబట్టి చెయ్యాలి అన్నట్టు ఉంది. ఇప్పుడు ఆ నిమిత్త మాత్రం కూడా సమాప్తమైపోయింది. ఎందుకంటే ఆ ధర్మం వదిలేసి బాబా దగ్గరకు వచ్చేసారు. తమ ధర్మం యొక్క పరిచయము లభించగానే తమ ధర్మం అంటున్నారంటే దేవతా ధర్మం సహజంగా త్వరగా వచ్చేసారు. ఇతరులను కూడా బయటకు తీయాలి అని చాలా ఉత్సాహం ఉంది కనుక
దీనిని బట్టి తాత్కాలిక సమయం కొరకు ఇతర ధర్మాలలోకి వెళ్ళారు. ఇప్పటిదాకా మీరు తాత్కాలికంగానే, అది ఇప్పుడు సమాప్తమైపోయింది క్రిస్టియానిటీ అనేది రుజువు అవుతుంది. అందువలన ఇది కూడా విశేషతే. ఎవరు వచ్చినా మెజారిటీ మన వాళ్ళుగా అనిపిస్తారు, ఇతర ధర్మానికి చెందిన వారిగా అనిపించరు. ఆస్ట్రేలియన్లు లేక విదేశీయులుగా ఉన్న తపన కలిగిన చాత్రకాత్మలుగా కనిపిస్తారు. కనుక ఆత్మ తపన మన ధర్మం వారే అని రుజువు చేస్తుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తోంది కదా, పొరపాటున మరొక కొమ్మలోకి వెళ్ళిపోయాము క్రిస్టియానిటీలోకి అనిపిస్తోంది కదా. సేవ కొరకు ఇది కూడా కొద్ది సమయం పాత్ర లభించింది. లేకుంటే విదేశాల సేవ ఎలా జరుగుతుంది? మీకోసమైనా జరగాలి, అక్కడికి వచ్చి కదా చేయాలి కదా. అక్కడ వారి నిమిత్తంగా చేసుకొని విదేశీ సేవ చేయిస్తూ ఉన్నారు. ఎలాగైతే కల్పం ముందు పాండవులు గుప్త వేషంలో ఇక్కడికి అక్కడికి సేవ కొరకు వెళ్ళారు అని గాయన ముందు విరాట్ రాజు దగ్గరికి వెళ్ళారు, అక్కడ వారికి సహాయం చేశారు. ఇలాంటివి ఉన్నాయి కదా, ఇంకా అనేకంగా భారతంలో ఉన్నాయి ఎగ్జాంపుల్స్. అలా పాండవ సైన్యమైన మీరు కూడా రూపాన్ని ధర్మాన్ని మార్చుకొని సేవ కోసం వెళ్ళారు. కానీ మీరు పాండవ సైన్యమే. ఇప్పుడైతే ధర్మం, దేశం, గుణాలు, కర్తవ్యం అన్నీ మారిపోయాయి కదా. మీరు అక్కడ ఉంటున్న ఆస్ట్రేలియా నివాసులకు బదులు తమను మధుబన్ నివాసులుగా భావించి ఉంటున్నారు కదా. మీ పుట్టినిల్లు మధువనం, సాకారంలో మధువనం, నిరాకారంలో ఆత్మకైతే పరంధామం, శరీరానికైతే మధువనం. ఆస్ట్రేలియా మీ ఆఫీసు కార్యాలయం. ఎలాగైతే ఆఫీసుకు పని చేయటానికి మాత్రమే వెళ్తారు, అలా మీరు కూడా సేవ చేయడానికి వెళ్తున్నారు. ఆఫీసుకు వెళ్ళినా ఇంటిని మర్చిపోరు కదా. కనుక ఎవరైనా మీ ఇంటి అడ్రస్ అడిగితే ఏమిస్తారు? పాండవ భవన్ అన్నారు అక్కడ. ఇదే స్మృతిలో ఉండుట వలన సదా అతీతమైన స్థితిలో ఉంటారు. ఆఫీసు వస్తువులలో ఎప్పుడు ఆకర్షణ ఉండదు, ఎందుకంటే ఆ వస్తువులు సేవ కొరకు అని, మనవి కాదు అని భావిస్తారు. కనుక ఇక్కడ కూడా అలాగే ఈ వస్తువులు కానీ, ఈ దేశం కానీ, ఈ ఇల్లు కానీ, సంబంధికులు ఎవ్వరూ నా వారు కాదు అని ఉపరామ స్థితిలో అతీతంగా ఉన్నారు కదా. ఎంత ప్రియమైన వస్తువైనా కావచ్చు, లేక ఆకర్షించే సేవలో తోడుగా ఉండేవారు కావచ్చు, కానీ ఆఫీస్లో పనిచేసే వారి కొరకు నియమం ఉంటుంది. పని చేయుట కొరకు మాత్రమే తోడుగా ఉంటారు, తర్వాత అతీతంగా అవుతారు. ఒకవేళ పొరపాటుగా పరస్పరంలో ప్రేమ కలిగితే మంచివారు అని ఎవరు అంగీకరించరు. ఇంట్లో వారితో స్నేహం ఉంటుంది, ఆఫీస్ వారితో పని నడిపించడం ఉంటుంది. కనుక ఇలా నడవండి. ఆస్ట్రేలియా వారు సేవను పెంచారు కదా. ఇప్పుడు అక్కడ ఎన్ని స్థానాలు ఉన్నాయి? అప్పుడు 1980కి 5 స్థానాలు అన్నారు. ఇప్పుడైతే చాలా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ రాజ్య పాలన చేయుటకు తమ తమ ప్రజలను తయారు చేసుకోవాల్సిందే కదా. బాబా ఇలా చెప్తూ ఉంటే అక్కడ ఉండేవారు అడిగారు, బాబా మేము అక్కడ ఉన్నాం కదా, వినాశనంలో మా పరిస్థితి ఏమవుతుంది అని అడిగారు. బాబా జవాబిస్తూ ఉన్నారు, వినాశనంలో ఆస్ట్రేలియా మొత్తం ఒకే ద్వీపంగా అయిపోతుంది. కొంచెం నీటిలోకి వచ్చేస్తుంది, కొంచెం పైన ఉంటుంది, మీరు సురక్షితంగా ఉంటారు. వినాశనానికి ముందే మీకు ధ్వని చేరుకుంటుంది, బాబా ధ్వని. అప్పుడు మీరందరూ సురక్షిత స్థానానికి చేరుకుంటారు. తర్వాత వినాశనం అవుతుంది. ఎలాగైతే బట్టీలో పిల్లి పిల్లలు సురక్షితంగా ఉన్నాయి అని గాయనం ఉంది కదా, అలా ఏ పిల్లలు తండ్రి స్మృతిలో నిరంతరం ఉండి ఉంటారో వారు వినాశనంలో కూడా వినాశనం కారు. స్వ ఇచ్ఛతో నేను వదలాలి అనుకుని శరీరాన్ని వదిలేస్తారు. వినాశన పరిస్థితుల మధ్య శరీరాన్ని వదలరు. ఆ పరిస్థితుల్లో వదిలే మాట లేదు. దీని కొరకు ఒకటి బుద్ధి లైన్ క్లియర్గా ఉండాలి. రెండవది అశరీరిగా అయ్యే అభ్యాసం చాలా చాలా ఉండాలి. ఏమి జరిగినా సరే అశరీర అయిపోండి, వెళ్ళిపోండి పైకి. తమంతట తాము శరీరాన్ని వదిలేయాలి అనే సంకల్పం చేసినప్పుడు సంకల్పం చేస్తూనే వెళ్ళిపోతారు. ఎందుకంటే మీకు అభ్యాసం ఉంది కదా, అశరీరి అయ్యే అభ్యాసం, పైకి వెళ్ళే అభ్యాసం. కనుక అప్పుడు కూడా 1 సెకండ్లో వెళ్ళిపోగలరు, చాలా కాలం యొక్క అభ్యాసం ఉన్నట్టయితే. దీని కొరకు చాలా సమయం నుండి అభ్యాసం చేయాలి. చాలా సమయం నుండి స్నేహి సహయోగులుగా ఉన్న వారికి అంతిమంలో తప్పక సహాయం లభిస్తుంది. ఎలాగైతే స్థూల వస్త్రాలను వదిలేస్తారో అలా శరీరాన్ని వదిలేస్తారు.
రోజంతటిలో నడుస్తూ నడుస్తూ మధ్య మధ్యలో మీరు అశరీరిగా అయ్యే అభ్యాసం తప్పకుండా చేయాలి. ఎలాగైతే ట్రాఫిక్ కంట్రోల్ రికార్డు మ్రోగుతూనే అక్కడ పనిలో ఉంటున్నా సరే పని వదిలి మధ్య మధ్యలో తమ కార్యాన్ని తామే సెట్ చేసుకుంటే లింక్ జోడింపబడుతుంది. దీంతో అభ్యాసం అవుతూ ఉంటుంది కదా. అలాగ ఈ అశరీర అభ్యాసం కూడా చేయాలి. మీలో ఈ విశేషత కూడా ఉంది. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఉద్యోగం వదిలిపెట్టగలరు. ఫారినర్స్ చేయాలంటే చేయగలరు. మీరు బంధనం లేనివారు. కేవలం మనస్సు మరియు సంస్కారాల బంధనము ఉండరాదు. అలాగే దేహ ధర్మాల నుండి ఫ్రీగా ఉండాలి. సగము బంధనాల నుండి ముందే ఫ్రీగా ఉన్నారు. ఇక మిగిలిన బంధనాలను స్మృతి మరియు సేవ ద్వారా సమాప్తం చేయండి. అందరూ హై జంప్ చేసే వారిగా ఉన్నారు. మంచిది. ఓం శాంతి.